మోక్ష యాడిగా బా అన్న ఆటికి పోయేసానా బా చెప్పాలా మోక్ష యాడికి పోతావా బా మోక్షల్ నాలో పోపు నువ్వు ఫా ఉరికి ఉరికిదా ఉరికి ఉరికిదా గైస్ పెద్ద వనంలోకి పోతున్నాము ఇప్పుడు చూడండి కదరా మోక్ష పోతున్నాము ఇప్పుడు అడవిలో పోయి ఇప్పుడు మేము చూడండి వేట ఆడకి పోతున్నాము చూడండి గైస్ గైస్ మామ ఇప్పుడు పెద్ద అడవిలోకి పోతున్నాం గైస్ అన్న అడవిలోకి పోతున్నాము పెద్ద అడవిలోకి అసలు పెద్ద జంగల్ గైస్ పెద్ద అడవి ఇదేనా దాల్ మాట్లే మన గాయస్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉండదు గాయస్ పెద్ద అడవి సింహాలు గాయస్ పెద్ద అడవిలోకి వచ్చినాము సింహాలు పులులు ఉంటాయి పట్టుకుంటాం గాయస్ దకందా చాలా పెద్దవి ఉంటాయి చాలా డేంజర్గా ఉంటాయి చూడండి గాయస్ చాలా పెద్ద అడవిలోకి పోతున్నాము గాయస్ అన్న పెద్ద అడవిలోకి పోతున్నాం గాయస్ పెద్ద జంగల్ ఇది చాలా తూరు పోవాలా చాలా భయంకరంగా ఉండదు గాయస్ చూడండి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి గాయస్ పెద్ద అడవిలో గాయస్ తూరి పోతున్నాము తమ్ముడు నాన్న చూడండి మా వాడు ఎట్లా పోతున్నాడో జంగాలన పోతున్నాడో పెద్ద అడవిలోనే పోతున్నాం గాయస్ చెప్పోగా హలో గాయస్ లైక్ కొట్టండి గాయస్ అన్న పారా పెద్ద అడవిలో పోతున్నాం గాయస్ అన్న పెద్ద అడవిలోకి వచ్చినాము ఇప్పుడు ఇక్కడ పెద్ద పులి సింహం వచ్చినదంట ఏటాడాలి మేమంతా ఇప్పుడు మేము పెద్ద అడవిలోకి వచ్చినాము ఇప్పుడు చూడండి ఫారెస్ట్లోకి వచ్చినాము ఇది అంతా అడవిలోనా ఇప్పుడు మా ఓడు అంతా ఏమైనా పులులు సింహాలు వస్తే కొట్టేస్తాడు కదరా చెప్పండి పులులు సింహాలు వస్తే కొడతామను మమ్మల్ని మతకు వస్తే అటాక్ చేసేకి వస్తుంటామని కొడతాడంటాడు కదా కొడుతున్నాడు అంటాడు చాలా ధైర్యం గుండె ధైర్యం ఎక్కువ ఉంది అన్న ఇట్లానగా గుండె ధైర్యం ఎక్కువ ఉంది గాయస్ ఇట్లానే గట్టిగా ఇట్లా కొట్ట ఈడు కొట్టనలా కొట్ట గుండె ధైర్యం ఉండదు గాయస్ పోదామా పా అట్లే ముందుకు పా అట్లయితే పాండి పెద్ద అడవిలో పోతున్నాము ఇప్పుడు మేము వారా పులిలు సింహాలు జింకులు ఏనుగులు అన్నీ ఉన్నాయి గాయస్ అన్న ఓడలా అట్లే నువ్వు ఉరికొస్తాను నన్ను ఓడా పెద్ద అడవిలోని పోతున్నాం గాయస్ ఇంత పెద్ద అడవిలోనైతే మీకైతే భయం అవుతుంది మా ఓడు కాబట్టి ధైర్యంతో పోతున్నాడు కదా గాయస్ కదరా తమ్మి మీరైతే భయపడతారు గాయస్ అన్న మీరైతేనారో మా ఓడు కాగా భయపడుకున్నట్లు పోతున్నాడు గాయస్ కదా తమ్మి చాలా భయంకరంగా ఉంది ఇది కానీ అంతా మజాక్ చేస్తున్నాను తమ్ముడు ఏడుస్తుండే ఇంతవరకు అందుకోసం మనకి ఊరికి చేయాలని ఈ కంది చెట్లలో వచ్చి కూర్చున్నాము కాసేపు పత్తి ఏరుతున్నాం గాయస్ అంతా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కంది ఎక్కడలేమో మన 2 అంతస్తులు పెరిగినావు కానీ కాకపోతే ఆ కందులు కాస్తావో లేదో ఆ దేవునికి తెలియాలా ఎందుకంటే అవి ఒకే పెద్దగా ఎత్తే హైట్ పెరిగినా కానీ ఇప్పటి వరకు ఏమో కాశలేదు బుడ్డ గిడ్డ చూడాల అంత దేవుని చేయాల మహిమ ఇది మనం ఏం చేసేరాదు ఓకేనా గైస్ ఎంట్లైనా కానీ కొద్దిగా ఎంకరేజ్ చేయండి అన్న చూస్తారు కదా అలాగే ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ చూడండి కంది కాదేం కదా చాలా హైట్ పెరిగినది కానీ కాకపోతే దీనికి బుడ్డ గిడ్డ అట్లా ఏం లేదు
చూడండి ఆకు ఎలా పడినా చూడండి గైస్. ఆకు చాలా భయంకరంగా ఆకు పడింది. ఎంత అవుతున్నదంటే స్వర్గంలో నా వనంలో పోయినట్లు ఉంది గాయస్ ఇది. కాకపోతే ఇది ఏం కాస్తుంది ఏం లేదు తెలియదు మనకైతే. చూడాలి, ఇప్పటి వరకు అయితే ఏం లేదు ఇంకా. ఇప్పటి వరకు అయితే ఇంక ఏమి కాపు కాలేదు. చూడాలి నెక్స్ట్. గాయస్ లైక్ కొట్టండి గాయస్ అన్న. లైక్ కొట్టండి గాయస్ అన్న. లైక్ కొట్టండి బాయ్. ఇట్లా చూపాలా. లైక్ కొట్టండి గాయస్. బాయ్ గాయస్. బడికి పోతాను గాయస్. రేపు నుంచి బడికి పోతాడు మా తమ్ముడు ఈరోజు. ఎందుకంటే సండే ఉండదని పోలేదా. పిండి బడికి పోతాడు కదా బా. పోతాడంట, చదువుకుంటాడు. కానీ చదివి అలా ఏదో ఒకటి కనీసం పేరక్షరం అన్న రావాలి కదా. లేకపోతే ఇప్పుడు నేను ఎట్లా కష్టం పడతాను, మరి వాడు కూడా అలాగే కష్టం పడితే ఎట్లా ఉంటుంది సరికి. కొద్దిగానే చదువు ఉంటే భయం ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా పోతే కానీ మనకి బస్సులు అనేది కూడా తెలియకపోతే ఇంక వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి వచ్చేది. అప్పుడు ఏం చదివి లేదు మా అమ్మ నాన్న వాళ్ళు. చాలా ఇప్పుడు చూసే ఒక్కొక్కసారి చదువు గురించి తెలుసుకుంటే దాని గురించి ఏం చేయాలరా జీవితం అంటే ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వేయలేదు చదువుకి, మనం చదువు లేదు. కానీ ఇప్పుడు ఈడని చదివితే బాగుండదు. ఉంటాను గాయస్. బాయ్.